ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలు, సంఘ బిడ్డలైనటువంటి వారికి, అలాగే ఈ లైవ్ ద్వారా ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి నా యొక్క ప్రియ బంధువులు, స్నేహితులు, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడి మహాకృప, మరి ఈ యొక్క 2020 సంవత్సరంలో 5వ నెల ఈ మొదటి వారంలో మనందరినీ దేవుడు క్షేమముగా తన యొక్క హస్తాల్లో భద్రపరిచినాడు కనుక ఈ సమయంలో ఈ ఇత్తబడిన వాక్యము కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ స్తోత్రాలు. మరి ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యముల నుండి కొన్ని నిమిషాలు నాతో ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ఆత్మీయ బిడ్డలకును, బంధువులు, స్నేహితులకును, ప్రతి ఒక్కరికి మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయ కాల సమయంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడని, మాట్లాడే దేవుడని నేను నమ్ముచున్నాను. అందరూ బాగున్నారా? ఆత్మబిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి అలాగే లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనం ప్రతి ఆదివారం కూడా ఒక కీర్తన గ్రంథ భాగమును మనము క్రమముగా నేర్చుకుంటున్నాం కనుక మరి ఈరోజు 68వ కీర్తనలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలైన సంఘ బిడ్డలు అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మరి మన ఆరాధన కొన్ని అనానుకూల పరిస్థితులను బట్టి మందిరంలో కూడుకోలేకున్నప్పటికీ కూడా మీ అందరి కొరకు అనుదిన ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు కూడా సన్నిధికి వెళ్ళటానికి కొంచెం అనానుకూలతగా ఉన్నది లేదు కనుక మరి ఎవరైనా నిర్లక్ష్యం ఉండొద్దు. ప్రార్థన చేస్తున్నారా? ఉదయము సాయంకాలం కూడా దైవ గ్రంథముల నుండి వాక్యం చదువుతున్నారా? వాక్యం చదవండి, ప్రభు దగ్గరికి కలిగి ఉండండి. మెండైన దేవుని ఆశీర్వాదాలు మీకును మీ బిడ్డలకును దేవుడు మనకు దయచేస్తాడు. మరి ఈ సమయంలో దైవ గ్రంథముల నుండి కొన్ని మాటలు క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 68వ కీర్తనలో మొట్టమొదటి మాట 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఈ 3వ వచనం ముఖ్య ఉద్దేశము అని మనం ఆలోచన చేస్తే, నీతిమంతులు సంతోషించుదురుగాక. ఎవరు సంతోషిస్తారు అని మనం ఆలోచన చేసినట్లయితే, నీతిమంతులు సంతోషించుదురు. ఏమిటి నీతి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలు, నీతిమంతులు దేవుని బిడ్డలు, ఒకప్పుడు మనము జన్మమును బట్టి కర్మను మనము పాపులమై ఉన్నాం గనుక నీతిమంతుడిగా నువ్వు తీర్చబడ్డావు. తన యొక్క రక్తము ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా నీవు నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాము కనుక ఇక్కడ నీతిమంతులు సంతోషిస్తారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు సంతోషిస్తారు. నీతిమంతులు కష్టములోను, నష్టములోను, వ్యాధిలోను, బాధలోను, ఆర్థిక పరిస్థితుల్లోనూ కూడా నిత్యము ఏం చేస్తూ ఉంటారంటే సంతోషిస్తారు అని లేఖనం చదివిస్తుంది. నీతి ప్రతి సందర్భంలోనూ కూడా మన భక్తి జీవితంలో నీతిని మనం కనబరుస్తూ ఉండాలి. దేవుడు చదివిస్తున్నాడు. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే నీతిమంతులు సంతోషిస్తారు. జ్ఞానంగా మనం ఆలోచన చేస్తే దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానియేలు ఉన్నాడండి. దానియేలు జీవితంలో కొంత శ్రమ ఎదురైనది. దానియేలు భక్తిపరుడుగా, నీతిమంతుడిగా మరి ప్రార్థన చేస్తున్నప్పుడు తన పైనటువంటి కొందరు ఆయన ఏదో రీతిగా భక్తి జీవితంలో నుండి తొలగించాలి, లేదా ఏదో రీతిగా తప్పు ఆయనలో పెట్టాలని చెప్పేసి వారు ఎంతగానో ప్లాన్ చేస్తున్నారు. దానియేలునంట తప్పైనను, లోపమైనను, నిందైనను లేనివాడిగా జీవిస్తున్నాడు.
జీవిస్తూ ఉన్నాడు గనక ఆ నీతిమంతుడికి కొన్ని శ్రమలు వచ్చినాయి. ఈయన ఏదో రీతిగా ఆ దేశంలో నుండి వారి మధ్య నుండి తొలగించాలి అని ఆలోచన చేసినప్పుడు మరి దానియేలు నీతి తప్పలేదు ప్రార్థన జీవితంలో, దానియేలు నీతి తప్పలేదు భక్తి జీవితంలో, దానియేలు వెనకబడలేదు విశ్వాస జీవితంలో. దానియేలుకు తెలుసు ప్రార్థన చేస్తే తీసుకువెళ్ళి సింహాల బోనులు వేస్తారని. దానియేలుకు తెలుసు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, తెలుసున్నప్పటికీ కూడా యథాప్రకారముగా వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే దానియేలు గ్రంథంలో మనకు చదివిస్తుంటుంది 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే యథాప్రకారముగా వెళ్ళి మరి మోకాళ్ళు వేసి యెరూషలేము తలుపులు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీతిని కనపరుస్తున్నాడు. ప్రార్థన జీవితంలో నీతిని కనపరచాలి, భక్తి జీవితంలో నీతిని కనపరచాలి, యథార్థమైన జీవితం మనకు కలిగి ఉండాలి. మన యొక్క మొదటి మాట ఏమిటని ఆలోచన చేస్తే నీతిమంతులు ఏం చేస్తారంట? సంతోషిస్తారు. ఈ నీతిమంతుని జీవితంలో కొన్ని శ్రమలు ఎదురవని, ఈ నీతిమంతుని జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవని, అయినప్పటికీ కూడా ఈయన సంతోషించాడు. ఈయన జీవితంలో మన ఎక్కడ సంతోషించాడు అని ఆలోచన చేస్తే దాని 23వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే చక్కటి మాటని దేవాతి దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. చూద్దాం ఒక మాటని. నీతిమంతులు సంతోషిస్తారన్న మాట 23వ అధ్యాయము. రాజు ఇందుని గుర్చి సంతోషభరితుడై దానియేలు గృహముల నుండి బయటకు తీయడని ఆజ్ఞయగా దానియేలును బయటికి తీసిరి. వీళ్ళందరూ అనుకున్నారు దానియేలు యొక్క నింద లేక దానియేలు మనలో నుండి తొలగిపోయాడు, దానియేలుని ఏదో రీతిగా మనము శిక్షించాం, దానియేలుని ఏదో రీతిగా మనము శ్రమలకు అప్పగించాం, దానియేలు ఇంకా చనిపోయాడు అనుకుంటున్నారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు దేవుని విషయమై శ్రమ ఎదురైనా, దేవుని విషయమై నింద ఎదురైనా, దేవుని విషయమై శ్రమ ఎదురైనా, దేవుని విషయమై కష్టం ఎదురైనా కానీ ప్రభు పాదాలు పట్టుకుని ఉన్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీతిని కనపరుస్తున్నామా లేక దేవుని విడిచి దేవుడిని మరిచి దూరంగా ఉంటున్నామా? లోకంలో జరగనైన పరిస్థితి నుండి నువ్వు బయటకు రావాలంటే, ఈ భయంకరమైన స్థితిలో నువ్వు పోషించబడాలంటే, ఈ భయంకరమైన స్థితిలో నీవెన్నటికీ కూడా ఏలేమి లేనటువంటి కుమారుడిగా, ఏలేమి లేనటువంటి కుమార్తెగా, ఏ కొరత లేనటువంటి బిడ్డగా నీవు ఉండాలంటే నీతిని కనపరచు. ప్రతి ఉదయము కూడా ప్రార్థన పరురాలుగా నీవు ఉండు, మధ్యాహ్నము ప్రార్థన పరుడుగా నీవు ఉండు, కుటుంబ ఆరాధనలో నీవు ఉండు. నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే, దానియేలు చూడండి, శ్రమ కలిగినప్పటికీ కూడా, ఇబ్బంది కలిగినప్పటికీ కూడా, మరణాపాయ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన తిరిగి సంతోషభరితుడిగా సింహాల్లో నుండి బయట తీసుకొచ్చాడు. సింహాల బోనులు అంటే శ్రమలు నీకున్నాయా చెలి? శ్రమ లేక ఇరుకులు నీకున్నాయా? ఇబ్బందులు నీకున్నాయా? ఈరోజు నీవు కూడా నీతిమంతుడై ప్రభు కొరకు నువ్వు జీవించగలిగినట్లయితే దేవుడు మనల్ని సంతోషింపజేస్తాడంటండి. దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడని లేఖనము చదివిస్తుంది. రెండవగా మనం చూసినట్లయితే దేవుడు మొట్టమొదటి మాట నీతిమంతులని సంతోషింపజేస్తాడు. యోబు గురించి దేవుడు చదివిస్తున్నాడు. యూదు దేశమందు యోబు అనే ఒక భక్తుడుండెను. అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. మరి నీతిమంతుల జీవితంలో కూడా చాలా శ్రమలు ఎదురవని, చాలా మరణాపాయ పరిస్థితులు ఎదురవని, నిందలు ఎదురవని, బిడ్డలను, కుమారులను, కుమార్తెలను, పశువులను, ఆస్తిని, ఐశ్వర్యమును, సమస్తమును కూడా కోల్పోయినప్పటికీ యోబు అంటున్నాడు, నీతిమంతుడైన మాట పలుకుతున్నాడు, దేవుడు ద్వారా మనము మేలు అనుభవించటమే గాని కీడు అనుభవించుట తగమా అని అంటున్నాడు ఆయన.
చూడండి, ఇంకా చూసినట్లయితే యోబు నీతిని మనం చూసినట్లయితే 42వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, యోబు మరణాపాయ పరిస్థితిలో ఉండి కూడా, సమాధానము లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. తన స్నేహితులు క్షేమము కొరకై ప్రార్థన చేస్తున్నాడంట. మరి మనం ఏ అనుభవంలో ఉన్నాం? దేశం కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబం కొరకు మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నామా అని మనము గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాట, దేవుడంట నీతిమంతులను ఏం చేస్తాడు? సంతోషింపజేస్తాడు. నీతిమంతులని ఆనందింపజేస్తాడు. నీతిమంతుడైన అబ్రహాము శారా వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మి ప్రార్థన పరులుగా ఉన్నారు. అందుకే శారా అంటుంది, ఆదికాండం 25వ అధ్యాయము 5వ వచనం అంటుంది కదా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను. ఆ లేఖనం మనకు జలవిస్తుంది. నీతిమంతులైన వారు, దేవునిపై ఆధారపడిన వారు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు, దేవునిపై ఆనుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా మరి సిగ్గుపడినట్టుగా మరి లేఖనంలో మనకి కనబడట్లేదు. కీర్తన గ్రంథం 92వ కీర్తన 13వ వచనం అంటుంది, నీతిమంతులంట ఖర్జూర వృక్షం వలె మవ్వు వేస్తారని లేఖనం చెలవిస్తుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేస్తారని లేఖనం చెలవిస్తుంది. అలాగే ఇంకా మన దేవుడు ఎంత గొప్పవాడు అని ఆలోచన చేసినట్లయితే ఈ 68వ కీర్తనలో ఇంకా 2 మాటలు జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. ఈ 68వ కీర్తనలో మనం ఆలోచన చేసినట్లయితే మన దేవుడికి ఎంత గొప్పవాడు అని ఆలోచన చేసినట్లయితే చూడండి, 2వ మాట 5వ వచనం, 68వ కీర్తన 5వ వచనం అంటాడు కదా, తన పరిశుద్ధ ఆలయంలో నుండి దేవుడు తండ్రులు లేని వారికి తండ్రియు. దేవుడు ఎవరై ఉన్నాడటండి? తండ్రి లేని వారికి తండ్రియు, తండ్రి లేని వారికి తండ్రియు అని లేఖనం జలవిస్తుంది. నిజమేనండి, లేఖనం జలవిస్తుంది. తల్లి తన గర్భము పుట్టిన బిడ్డను మర్చునా వారైనా మర్చుదురేమో గాని నేను నిన్నెన్నడూ మరవను. ఈరోజు ప్రియమని చెల్లి, ప్రియమని తల్లి, చాలా మంది యవ్వన కాలంలోని తండ్రిని కోల్పోయి ఉంటారు. యవ్వన కాలంలోనే తల్లిని కోల్పోయిన వారు ఉంటారు. లేక యవ్వన కాలంలోనే మరి నీ బాధ్యతలను భరించే భర్త కోల్పోయిన వారు ఉంటారు. కుటుంబం కోల్పోయిన వారు ఉంటారు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నీవు మరి ఇంటిలో ఉండి వింటున్నావో ప్రియమైన దేవుని బిడ్డ, కుమారుడా లేక మరి కుమార్తె, తల్లి, సహోదరుడా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే, నా దేవుడు ఎవరు అని మనం గమనిస్తే ఇక్కడ లేఖనం జలవిస్తుంది కదా. దేవుడు ఎవరంటే తండ్రి లేని వారికైనా ఏమైనాడంటండి? తండ్రియు అని లేఖనం జలవిస్తుంది. తండ్రి కంటే బాధ్యత పరుడు నీ పట్ల నా యేసయ్య, తండ్రి కంటే ఆశ్చర్యకరుడు నీ పట్ల నా యేసయ్య అని లేఖనం జలవిస్తుంది. బాగా గమనిద్దాం. దైవ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేసినట్లయితే లేఖనం జలవిస్తుంది. ఒక యెషయా గ్రంథము 66:13 వచనంలో మనం చూస్తే, ఒకన తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని లేఖనం జలవిస్తుంది. మొట్టమొదటి మాట, నీతిమంతులు ఏం చేస్తారంట? సంతోషించెదరు. నీతిమంతుడైనటువంటి దానియేలు శ్రమలలో ఏం చేస్తాడంటే ప్రభు కొరకు నిలబడ్డాడు గనక, ప్రార్థన పరుడిగా ఉన్నాడు గనక మరొక దినాన్ని ఆయన సంతోషించడం జరిగింది. అలాగే యోగును మనం ఆలోచన చేసినట్లయితే ఎన్ని శ్రమలు, కష్టములు, నష్టములు లేమి ఎదురైనప్పటికీ కూడా ప్రభు కొరకు నిలబడ్డాడు గనుకనే యోగు 42వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే మొదటి కంటే దేవుడు 2 రెట్ల ఆశీర్వాదములు యోబు గారికి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి రెండోది జ్ఞాపకం చేస్తాం, దేవుడు ఎవరంటే తండ్రి లేని వారికి తండ్రి. పరిశుద్ధ ఆలయం ముందు నుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు, ఆదరించేవాడిగా ఉన్నాడు, ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఈ కష్టములో, నష్టములో, శ్రమలలో, ఇరుకులలో నేను ఆయన ఆదరించేవాడిగా ఉన్నాడని లేఖనం జలవిస్తుంది.
ఆ తండ్రి నిన్ను ప్రేమించాలంటే, ఆ తండ్రి నిన్ను విడిపించాలంటే, ఆ తండ్రి నిన్ను హెచ్చించాలంటే తండ్రికి మనం విధేయులుగా ఉండాలి. మంచిదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి లేని వారికి తండ్రి, ఆయన ఆదరించేవాడిగా ఉన్నాడని లేఖనం మనకు జలవిస్తుంది. ఆ తండ్రి నీ కొరకు నా కొరకు ఎంతగానో తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి నేను పాపములను విడిపించి, శాపములను విడిపించి, నిత్యరాజ్యానికి నడిపించి, కొరింథీయులకు రాసిన పత్రికలో చదివిస్తుంది. ఆయన అంట నేను ధనవంతుడిగా చేయటం కొరకు ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడని లేఖనం జలవిస్తుంది. మూడోదిగా ఇంకొక మాటని జ్ఞాపకం చేసుకున్నాం, మనము ప్రార్థన చేసుకుందాం. చూడండి, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము అది 68వ కీర్తనలో మనం చూసినట్లయితే 19వ వచనం దేవుడు చదివిస్తున్నాడు. ఆయన ప్రభువు స్తుతినందునుగాక, ఆయన అనుదినము మా భారము భరించుచున్నాడు, అనుదినము మా భారము భరించుచున్నాడు, మా దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. మూడో మాట చూడండి, మూడో మాట ఏమంటున్నాడంటే మన దేవుడు మన రక్షణకర్త, అనుదినము మన భారము, అనుదినము మన భారము. ఏ భారం అండి? అనుదినము మన భారము. చాలా మంది మన భారమును, మనలను అన్ని విధాల నీవు మరి ఆదాయపరుడిగా ఉన్నప్పుడు నిన్ను భరిస్తారు, ప్రేమిస్తారు. అన్ని విధాలుగా నీవు మంచి పోషణకర్తగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తారు, ఆనందింపజేస్తారు. మంచిగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, నీ ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, నువ్వు మరి సమృద్ధులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నంత వరకు నిన్ను భరిస్తారు. కానీ ఈ లోకంలో నైజం ఏం చేస్తుందంటే, నీవు బలహీనుడు అయినప్పటికీ, నువ్వు ఒకవేళ రోగిష్టివాడు అయినప్పటికీ, లేక నువ్వు ఆదాయం లేని వాడు అయినప్పటికీ, ఉద్యోగం లేని వాడు అయినప్పటికీ నిన్నేం చేస్తూ ఉంటారంటే నిన్ను విడిచిపెట్టేస్తూ ఉంటారు, త్రోసి వేస్తూ ఉంటారు. నా యేసయ్య అంటున్నాడు, ఆయన అంటున్నాడు కదా, అనుదినము ఆయన మన భారము భరించేవాడై ఉన్నాడు. అనుదినము ఆయన మనల్ని పోషించేవాడిగా ఉన్నాడని లేఖనం జలవిస్తుంది. ఒకవేళ 2 నెలలు నువ్వు బయటికి వెళ్ళలేకపోయినప్పటికీ, లేక నువ్వు ఇంకొక కొన్ని దినాలు బయటికి వెళ్ళకపోయినప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను భరించేవాడిగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించేవాడికి, విదేశంలో నీవు లాక్డౌన్లో ఉన్నా కానీ, లేక ఎక్కడ నువ్వు ఏ రీతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను పోషిస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు ఎవరంటే నీతిమంతులను సంతోషింపజేసే దేవుడు. నీతిమంతుడిగా నువ్వు జీవిస్తే కష్టంలో ఉన్నవా నీకు సంతోషమే, నష్టంలో ఉన్నవా నీకు సంతోషమే, వ్యాధిలో ఉన్నావా తిరిగి నీకు సంతోషమే, అప్పుల భారంలో ఉన్నావా తిరిగి నీకు సంతోషమే, ఆర్థిక ఇబ్బందులో ఉన్నావా తిరిగి నీకు సంతోషమే. ఎప్పుడంటే ఏ స్థితి వచ్చినా నువ్వు నీతిమంతుడిగా ప్రభువు పాదాల దగ్గర గడుపు. దానియేలు వలె, యోబు వలె ప్రభు పాదాలు పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు, ఖర్జూర వృక్షం వలె మోగు వేస్తావు. రెండో మాట మీకు జ్ఞాపకం చేశాను, మన దేవుడు ఎవరంటే తండ్రి లేని వారికైనా తండ్రి, నిన్ను ప్రేమించే తండ్రి, నిన్ను ఆదరించే తండ్రి, నిన్ను పోషించే తండ్రి అంటాడు కదా. అడవిలో చీపులైన ఆకులు ఉంటాయి కానీ నన్ను నమ్మిన పిల్లలు అన్నడు కూడా ఏం గలరంట, ఆకలి కనరని దేవుడు చెప్తున్నాడు. నీకు నమ్మకం ఉంటే నీ తండ్రి పాదాలు పట్టుకో. నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి నీ తండ్రి నీతో మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో స్నేహితులు, బంధువులు అన్ని మనం కలిగి ఉంటే మనతో మాట్లాడుతూ ఉంటారు, తండ్రిగా ఉంటారు. నేనున్నాను రా అంటారు, నేనున్నాను భయపడుకో అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వారు విడిచిపెట్టేస్తారు. కానీ నా తండ్రి అయితే మరి యెషయా గ్రంథం చదివిస్తుంది, ఇదిగో నిన్ను ముదిమొచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడివాడునని, నా సంకన పెట్టి నిన్ను భరించేవాడిని అంటున్నాడు ఈ తండ్రి. కనుక ఆయన దేవుడు తండ్రిగా నీకున్నాడు, భయపడకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన వైపు చూడి రాత్రి ఈ జనాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, విజయాన్ని ఇస్తాడు. 3వ మాట, ఆయన అనుదినము నీ భారమును భరించేవాడిగా ఉన్నాడు. అనుదినము ఏలియాకి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించిన దేవుడు అనుదినము నిన్ను పోషిస్తాడు. ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమార్తె, అలాగే ఆలోచన చేసినట్లయితే
మరి 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ మాటను కూడా మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేయాలని ఆలోచన చేస్తున్నాను. చూడండి, అదే 68వ కీర్తనలో 20 వచనంలో దేవుడు చదివిస్తున్నాడు. ఏమిటి ఆ మాట అని ఆలోచన చేసినట్లయితే, దేవుడు మా పక్షమునున్నాడు, పూర్ణ రక్షణ కలగజేయే దేవుడై ఉన్నాడు, మరణము నుండి తప్పించుట ప్రభువైన యెహోవా వచనం. మరణము నుండి తప్పించుటకు యెహోవా వశంలో ఉన్నది. మరణము నుండి తప్పించటానికి నమ్ముతున్నావా ఈ రోజు ఈ మాట? లోకములో జరగనైన పరిస్థితులను చూసి భయపడుతున్నావా సహోదరుడా? లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడుతున్నావా? లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు ఆందోళన చెందుతున్నావా? ఆ రాష్ట్రంలో అలాగా, ఈ రాష్ట్రంలో ఇలాగా, ఆ దేశంలో అలాగా, ఈ దేశంలో ఇలాగా అని చెప్పేసి ఆ మాటలు వింటూ నీవు భయపడుతున్నావా? ఈరోజు దేవుడు నీకు మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా? మరణము నుండి తప్పించటము ఎవరు వశంలో ఉందంట? దేవుడి చేతిలో ఉందని దేవుడు మాట్లాడు. మరణం నుండి తప్పిస్తాను. ప్రకటన గ్రంథం చదివేస్తుంది. ఏమిటి ఆ మాట అంటే, మృతులకు సజీవులకు తాళం చేతులు ఆయన దగ్గర ఉన్నాయండి. ఎవరికంటండి? మృతులకును సజీవులకును తాళం చేతులు ఆయన దగ్గర ఉన్నాయి. ఈరోజు నీవు ఆరాధిస్తున్న దేవుడు, ఈరోజు నీవు ఆనుకున్న దేవుడు, ఈరోజు నీవు నమ్ముకున్న దేవుడు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే నిన్ను మరణము నుండి తప్పించగలిగిన దేవుడు. 4 రోజులైన తర్వాత మరి తిరిగి యోబుని లేక లాజరుని తిరిగి లేపిన దేవుడు, లాజరుని మరి సజీవుడిగా నిలబెట్టిన దేవుడు. ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు కదా, మరణము నుండి నిన్ను తప్పించగలిగిన దేవుడు. మరణము నుండి విదేశంలో ఉన్నప్పటికీ నీ బిడ్డలను, నీ యజమానును, లేక నీవు కలిగిన వారిని, మనము కలిగిన వారిని అందరినీ కూడా తప్పించుటకు సమర్థుడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదివిస్తుంది. ఏమిటో తెలుసా? నీ దేవుడిని ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏదియు నీ వద్దకు రాదు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని లేఖనము చదివిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే, ఆయన నీతిమంతులను సంతోషించెదరు. నీతిమంతులు సంతోషిస్తారు, నీతిమంతులు ఆనందిస్తారు. ఈరోజు నువ్వు ఏం కలుగున్నావు? ప్రియమైన సోదరి, నీతి కలుగుండు, భక్తి కలుగుండు. ప్రాణాపాయం వచ్చినా మరి నమ్మకముగా దానియేలు వలె ఉండు. దానియేలు జీవితంలో శత్రువులు ఎదుట సంతోషాన్ని ఇచ్చిన దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. యోబు వలె నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా ఉండు. యోబుకు 2 రెట్ల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నిన్ను సంతోషింపజేస్తాడు. మరి రెండో మనం జ్ఞాపకం చేస్తే ఏంటంటే, ఆయన అంట తండ్రి లేని వారికి తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులు కొంతకాలమే నీకు ధైర్యాన్ని ఇస్తారు. కానీ నా యేసయ్య నిన్ను మరి ముదిముచ్చి వరకు కూడా నీకు తండ్రిగా ఉంటున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన దేవుడు ఎవరంటండి? అనుదినము నీ భారమును భరించేవాడు. ఈ లోకంలో స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు లేక ఎవరైనా కానీ కొంతవరకు భరింపజేయాలి. 4వది, ఆయన మరణము నుండి మనల్ని తప్పించే దేవుడు. ప్రార్థన చేసుకుందామా? ఈ వాక్యం ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దేవుడే నన్ను కూడా నా జీవితంలో, నీ జీవితంలో ఈ అద్భుతాలు చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీ స్తోత్రాలు. ఎంతవరకునైనా వాక్యము ద్వారా ఎవరైతేనైనా మరి విన్నారు బాబు, నీ స్తోత్రము తండ్రి. విన్నారు నైనా నీ కొందరు తండ్రి. ఈ యొక్క వాక్యము ప్రభు, నువ్వు అయ్యా మమ్మల్ని సంతోషింపజేసే దేవుడువు, నువ్వు మాకు తండ్రిగా ఉన్నటువంటి దేవుడువు, నువ్వు మమ్మల్ని భరించే దేవుడు ప్రభు, నువ్వు మమ్మల్ని మరణం నుండి తప్పించగలిగిన దేవుడు అని నాతో మాట్లాడారు. ఇదిగో ప్రభు, ఎవరైతేనైనా ఈ
ఈ యొక్క లైవ్ లో ఈ వాక్యం విన్నారు వారి జీవితంలో 4 ఆశీర్వాదాలు దయచేయండి. ఆత్మీయ బిడ్డలు ప్రభా వాక్యం వింటుండగా వారి గృహంలో ఉన్న ప్రతి ఒక్కరిలో అంశంతో తీర్చేయమని, ఈ భయంకరమైన దినాల్లో మీరే భరించండి, తప్పించండి, పోషించండి, సంతోషింప చేయమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ బ్రతుకులాడి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి అందరూ బాగున్నారా? మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మంచిదిగా మీ అందరూ కూడా అనుదిన ప్రార్థనలో మీరు ఏకీవించండి, ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని తప్పిస్తాడు, పోషిస్తాడు, ఆదరిస్తాడు. మరి మీ అందరి కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాము. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. లైవ్ వాక్యం ఉన్నటువంటి ఆత్మ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్ లో వాక్యం ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, అలాగే అనేక మరి అనుభవైనటువంటి దైవసేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా నేను మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మా కొరకు ప్రార్థించేయండి. కొద్ది మాటలు దేవుడు మా ఎడుకుల్లో దీవించి ఆశీర్వదించిన దాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఆదరణ ఈ వాక్యమైనటువంటి బిడ్డలకును మరి యొక్క ఇంతవరకును మాకు తోడైనటువంటి సహకరించిన బిడ్డలకును తోడై తన కృపలో వర్ధిల్లింపు చేయనుగాక. ఆమేన్.